Audio Jungle. ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నా కూడా ఈ సినిమా మీరు ఫ్యామిలీ ఎమోషన్స్ని మీరు ఊహించిందనే పెద్ద సక్సెస్. సో అంటే మీరు ఇంకా ఏంటి సక్సెస్ ఇంత రీచ్కి ఏంటి రీజన్? ఇది ఒక రీజన్ అని చెప్పలేమండి. జనరల్గా ఏంటంటే నేను నా రెగ్యులర్గా అంటే నేను యాక్షన్ ఫిల్మ్ ఆంజనేయులు చేశాను, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేశాను. ఆంజనేయులు యువత కూడా థ్రిల్లర్ అంత బాగుంటుంది. బట్ కాకపోతే ఇది మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే అండి, యూత్ని టార్గెట్ చేసామండి ఈ సినిమాతో. యాక్చువల్గా ఏంటంటే కొంచెం యూత్ఫుల్ ఎలిమెంట్స్ అంటే 90% ఆక్యుపై చేసేలాగా ట్రై చేసాం. సో అంటే కథ అలా కుదిరిందండి, అంతే కథ అలా కుదిరింది. విజయ్ యాడ్ అయ్యాడు ప్రాజెక్ట్కి. సో సాంగ్స్ రిలీజ్కి ముందే అంటే మ్యాసివ్ హిట్ అయ్యాయి సాంగ్స్. సో అంటే ఎవ్రీబడి ఆ సాంగ్స్ విని మూవీ కోసం వెయిట్ చేసేలా చేసాయి. గోపిసుందర్ గారు ఇచ్చినవి. తర్వాత గీతార్ట్స్ బ్యాకింగ్, కథ ప్రాపర్గా సెట్ అయింది, క్యాస్టింగ్ ప్రాపర్ సెట్ అయింది. అదే విజయ్ యాడ్ అయ్యాడు. అంటే ఇంకొకటి సినిమా రిలీజ్ 1 వీక్ ముందు అన్ఎక్స్పెక్టెడ్గా మూవీ లీక్ అయిపోయింది. అవునండి. డైరెక్టర్ మీరు అప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా? డెఫినెట్గా అండి. అంటే నేను అంటే ఎంత టెన్షన్ పడ్డానంటే అంటే ఎలా అంటే కోప్పడాలా, భయపడాలా, ఏడవాలా ఏం అర్థం కాలే నాకు. అంటే టోటల్ మూవీ బయటకు వెళ్ళిపోయింది అనేసరికి నేను 2 ఇయర్స్ అంటే కష్టం అంటే ఏ సినిమాకైనా కష్టం ఉంటుందండి. బట్ ఇదేంటంటే నాకు నా బేబీ లాంటిది ఈ ప్రాజెక్టు. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యా నా గీతా గోవిందం 2 క్యారెక్టర్లో. సో ఆల్మోస్ట్ ఇంకొక 4-5 డేస్లో రిలీజ్ అవుతుందనగా బ్యాడ్ న్యూస్ అది తెలిసింది. సో చాలా టెన్షన్ పడ్డానండి. బట్ ధైర్యం ఏంటంటే అరవింద్ గారు ఉన్నారు, గీతార్ట్స్ ఉంది. సో దే కెన్ హ్యాండిల్ ద థింగ్స్, సెటప్ చేయగలరు మళ్ళీ. సో వెంటనే అరవింద్ గారు కాల్ చేసి అసలు ఏం టెన్షన్ ఏం పడద్దు, మనం ఒక 10-12 అవర్స్లో మొత్తం సెట్ అయిపోతుందండి, ప్రాబ్లం లేదని చెప్పారు. సో అంటే పాత సినిమాలు అంటే నేను అట్లా కష్టపడినట్టే దీనికి కష్టపడ్డా. బట్ కాకపోతే ఏంటంటే ఇది అన్ని కరెక్ట్గా సెట్ అయింది. అది అంటే మెయిన్ క్యారెక్టరైజేషన్స్ అండి, గీతా గోవిందం క్యారెక్టరైజేషన్స్, ఎంచుకున్న పాయింట్, దొరికిన క్యాస్టింగ్, ఇదంతా ప్రాపర్గా అలా సెట్ అవ్వడం వల్ల ఇది 12 days 13 daysలోనే 100 crores వెళ్ళింది. సో మోర్ ఓవర్ అన్నిట్లు అబౌవ్ ఆల్ దీస్ విజయ్కి ఉన్న క్రేజ్. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.